ఈజ్ ట్రినిటీ మెన్షన్డ్ ఇన్ ద బైబిల్? ఇఫ్ నాట్, వై క్రిస్టియన్స్ బిలీవ్ ఇన్ ట్రినిటీ? త్రిత్వం అనేటువంటి మాట బైబిల్లో ఉందా? లేనప్పుడు క్రైస్తవులు ఎందుకు దీన్ని నమ్ముతా ఉన్నారు? ఇది ఎలా ఆరంభమైంది? విలియమ్స్ గారు. జానీ, ట్రినిటీ అనే పదం బైబిల్లో ఎక్కడ ఉపయోగించలేదు. దట్ ఈస్ ఫర్ షూర్. ట్రినిటీ అనేటువంటి పదాన్ని ఎర్లీ చర్చ్ ఫాదర్స్ దాన్ని కాయిన్ చేశారు. లైక్ టెర్టూలియన్ వాళ్ళు కాయిన్ చేసినట్లు జరిగింది 180 ADలో. అయితే త్రిత్వము అనే వర్డ్ని ఆయన ఎక్కడి నుంచి కాయిన్ చేశాడు? ఆయన ఊహల్లోంచి తీసుకొచ్చి పెట్టలేదు ఆ పదాన్ని. ఆయన బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్లో ఉన్నటువంటి దేవుడు త్రిత్వమై ఉన్నాడనే విషయాన్ని ఆయన అవగాహన చేసుకున్నాడు. ఇలాంటి లక్షణాలు కలిగిన వాడు బైబిల్లో ఉన్న దేవుడు అని అర్థం చేసుకొని మనకి సమగ్రంగా జ్ఞాపకం ఉంచుకోవడానికి ఒక వర్డ్ డిజైన్ చేశాడు. దట్స్ ఆల్. ద కాన్సెప్ట్ ఈజ్ ఫ్రమ్ ద బైబిల్. ఇట్ ఈస్ గాడ్స్ రెవల్యూషన్. పర్టికులర్గా దేవుడు తన్ను తాను త్రిత్వమైన దేవుడిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు ఆ పదం ఉపయోగిస్తాం సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ గాడ్ ఆ విధంగా. కాబట్టి త్రిత్వము అనే పదం బైబిల్లో లేదు. త్రిత్వము అనేటువంటి అంశం అంటే మన దేవుడు త్రియేక దేవుడై ఉన్నాడు అనేటువంటి విషయం బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి అది ఉన్నది. మరి ఎందుకు ఇది ఈ విధంగా అర్థం చేసుకోవడానికి ఇంప్లిసిట్ మీనింగ్స్ అంటారు కదా, అవి బేస్ చేసుకొని ఈ డాక్టరీని ఫామ్ చేశారు సురేష్ గారు? జానీ, బైబిల్ ట్రినిటీ అనే డాక్టరీని చెప్పడం కోసం బైబిల్ రాయలేదు. బైబిల్ దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటూ అనేకమైన విషయాలు రాశాడు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక క్రమ పద్ధతిలో ఆ స్టోరీని అన్వెయిల్ చేసుకుంటూ అన్ఫోల్డ్ చేసుకుంటూ వెళుతూ ఉంటుంది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనే దేవుడు త్రిత్వం అని ఒక డాక్టరీని చెప్పేసి ఇక్కడ నుంచి ఎక్కడ మీకు గాడ్ అని ఉన్నా కూడా ఇలా అర్థం చేసుకోండి అని ఒక డిస్క్లైమర్ తో బైబిల్ స్టార్ట్ అవ్వలేదు. మనం జనరల్ గా క్రిస్టియన్ థియలాజికల్ పరిభాషలో ప్రోగ్రెసివ్ అనే పదం తరచూ వాడుతూ ఉంటారు. ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. దేవుడు తనను తాను తనదైన పద్ధతిలో క్రమక్రమంగా తనను తాను వెల్లడి చేసుకుంటూ వచ్చాడు. దేవుడు తన గురించి దేవుడు స్వయంగా రివీల్ చేసుకోకపోతే మనకి ఎప్పటికీ దేవుడు ఎటువంటి వాడు ఏమై ఉన్నాడు ఎప్పటికీ మనకు అర్థం కాదు. దేవుడే తన గురించి దిస్ ఈస్ వాట్ ఐ యామ్ అని చెప్పుకోవాలి, లేకపోతే మనకి తెలిసే అవకాశం లేదు. సో దేవుడు బైబిల్లో తన గురించిన వివరాలు చాలా క్రమ పద్ధతిలో క్రమానుగతంగా ప్రోగ్రెసివ్ గా తనదైన స్టైల్లో దేవుడు చెప్పుకుంటూ వెళ్ళాడు. కాబట్టి మనకు నచ్చినట్టుగా అది ఉండాలని లేదు. అయితే దేవుడు దాన్ని రాసుకుంటూ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విషయాన్ని డెమాన్స్ట్రేట్ చేస్తూ వెళ్తున్న టైంకి ఓవరాల్ గా గనక మనం బైబిల్ చూసి పర్టికులర్లీ సువార్తల దగ్గరికి వచ్చే టైంకి చాలా స్పష్టంగా దేవుడిలో త్రిత్వం ఉంది అని మనకు అర్థమైపోతుంది. ఎప్పుడైతే మనకు ఆ సంగతి అర్థమైందో మళ్ళీ మనం బ్యాక్ వచ్చి ఆదికాండం నుంచి కనుక కొన్ని సందర్భాల్లో కొన్ని వచనాలు ఏవైతే మనకి కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తాయో ఆ వచనాలని ఈ ఓవరాల్ పిక్చర్ మనకు అర్థమైన తర్వాత వాటిని చూసినప్పుడు నౌ దిస్ వర్స్ ఈస్ మేకింగ్ సెన్స్ అని మనకు అనిపిస్తుంది. కాబట్టి ట్రినిటీని దేవుడు చాలా అంతర్గతంగా క్రమ పద్ధతిలో ఉన్న కొద్దీ ఓపెన్ గా తీసుకుంటూ ఓపెన్ చేసుకుంటూ బయలుపరచుకుంటూ వెళ్ళడం జరిగింది. ఇట్ ఈస్ ఫ్రమ్ కవర్ టు కవర్, ఇట్ ఈస్ ఇన్ ద బైబిల్. ప్రోగ్రెసివ్ గా దేవుడు దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ వచ్చాడు. కాబట్టి వెరీ ఫస్ట్ లైన్ ఆఫ్ ద బైబిల్ ఫస్ట్ పేజ్ లోనే మనకు ఆ డాక్ట్రిన్ కనపడాలని ఏమీ లేదు. ఇప్పుడు ఇందాక విలియమ్స్ అని చెప్తున్నట్టు ఆదికాండంలో 1వ అధ్యాయంలో దాని గ్లింప్స్ ఉంది. బట్ మనకి పిక్చర్ అర్థమైనప్పుడు వెనక్కి వస్తే ఆదికాండం 1st చాప్టర్ మోర్ బ్యూటిఫుల్ గా మనకు అనిపిస్తుంది. దట్స్ హౌ వి సీ. వండర్ఫుల్. ఇప్పుడు సురేష్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నాం, బికాజ్ మీరు భాషా పండితులు కాబట్టి. ఇప్పుడు తెలుగులో ఈ పదాన్ని ఉపయోగించినప్పుడు ఇది గ్రామాటికల్గా కరెక్ట్ కాదు అని అంటారు తెలుగు పండితులు. ఏమంటారు మీరు? త్రిత్వం అనే పదాన్ని, త్రిత్వము అనే పదం, ఆ సంధి అనేది కరెక్ట్గా లేదు అని అంటారు.
అంటే అఫ్ కోర్స్ కొంతమంది దృష్టిలో అది రాంగ్ అయి ఉండొచ్చు. ఆంధ్రకర్ష కీర్తనలో త్రియేక అనే పదం Yeah. యావత్తు పెట్టి కూడా పలకటం జరిగింది. ఎగ్జాక్ట్లీ. అంటే త్రియేక అంటే ఆ పదం రూట్ ఏంటో మనకు అర్థమైనప్పుడు అది సరిపోతుంది. ఇప్పుడు మన పాయింట్ గ్రామాటికల్ గా పదం దుష్ట సమాసమా, సరైన సంధ్య ఇది కాదు. త్రిత్వం అనే పదంలో ఎటువంటి అభ్యంతరం లేదు నాకు పర్సనల్ గా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ త్వం ఇబ్బంది ఏమి లేదు. అయితే దాన్ని ఎవరో వాళ్ళ కోణంలో దాన్ని ఒక అర్థాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళ వరకు అది ఉంటదేమో కానీ, బట్ మన ఎయిమ్ ఏంటంటే ఒక పదాన్ని మనం ఇక్కడ కాయిన్ చేయటానికి లేము. ఒక పదాన్ని మనం ఇక్కడ ఫ్రేమ్ చేసి ఇక నుంచి ఈ పదం మీరు వాడండి అని మన ప్రజల మీద రుద్దటానికి లేదు. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే ట్రయూన్ గాడ్ లేదా ట్రినిటీ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడికి సంబంధించిన ఒక లక్షణం గురించి, స్వభావం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ మాటకు వస్తే చాలా పదాలకు తెలుగులో మనకు సరైన రైట్ వర్డ్స్ దొరకవు. దాని అర్థం ఆ డాక్ట్రిన్ తప్పని కాదు. మేబీ ఒకవేళ ఇది గ్రామాటికల్ గా తప్పని అనేవాళ్ళు మేబీ దే కెన్ కమ్అట్ విత్ సమ్ యాప్ట్ వర్డ్ ఇన్ ద కమింగ్ డేస్. అంతేకాని ఆ డాక్ట్రిన్ మనం నల్లిఫై చేస్తామంటే మాత్రం బైబిల్ నో, అంటే డాక్ట్రిన్ నలిఫై చేయడం కాదు, కానీ అంటే భాషలో ఈ పదము ఆ సిద్ధాంతాన్ని సంపూర్ణంగా ఎక్స్ప్లెయిన్ చేసేట్టుగా టైటిల్ లాగా ఉంటే బాగుంటుందని ఈవెన్ కొంతమంది క్రైస్తవ పండితులు కూడా అంటారు. ద బెటర్ వర్డ్ ఈజ్ త్రియేక అని అంటారు. మీరేమంటారు? ఎస్, సారీ. యా అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది జాని. అంటే 3 in 1 అనే అర్థం వచ్చేలాగా ఆ పదం ఉంటే బాగుంటుంది అని వాళ్ళ ఉద్దేశం. అంతేగాని ముగ్గురు అనే అర్థం వచ్చేలాగా ఉంటే సమ్ టైమ్స్ అది మిస్లీడింగ్ అవుతుంది అని. త్రిత్వం లేకపోతే ట్రినిటీ అనే డాక్ట్రిన్ లో ప్రధానంగా మనం మాట్లాడుకునే ఒక మాట ఏంటంటే దేవునిలో 3 వ్యక్తిత్వాలు ఉన్నాయి. 3 persons ఇన్ గాడ్. దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ముగ్గురు వ్యక్తులు ఉన్నారని ముగ్గురు దేవుళ్ళు అని అనకూడదు. 1 God 3 persons. ఇది బైబిల్ చెప్తున్న ప్రాథమిక నిర్వచనం. 1 God 3 persons. ఈ 3 persons ని వేరుగా మాట్లాడి ముగ్గురు దేవుళ్ళు అని అనద్దు. 3 in 1 అనే అనాలి అనే ఒక కాంప్లెక్స్ థాట్ ఇది. ఇది నేను ఈజీగా మ్యాథమెటికల్ గా నేను చెప్పలేను కానీ బట్ దట్స్ హౌ బైబిల్ ఈజ్ షోయింగ్ ద పిక్చర్. కాబట్టి ముగ్గురు అనుకునే అర్థం వచ్చేలాగా త్రిత్వం అనే పదాన్ని ఎవరైనా తీసుకుంటే గనక అది రైట్ కాదు. బట్ 3 ఏక అనే పదంలో ముగ్గురు ఒకటే అయి ఉన్నారు, ఏకమై ఉన్నారు అనే అర్థం వచ్చినప్పుడు బెటర్ ఈ పదం వాడితే బాగుంటుంది. అందుకని ఇందాక నేను మీకు మెన్షన్ చేసింది ఆంధ్రకర్ష కీర్తనల్లో తరచూ 3 ఏక అనే పదం మనకు కనపడుతూ ఉంటుంది. దట్స్ ద రైట్. యా, ఐ అండర్స్టాండ్. థ్యాంక్ యూ విలియమ్స్ గారు. ఇప్పుడు నేను ఇది ఎందుకు అడిగాను అని అంటే ఆ టైటిల్లోనే మనకు ఆ సంక్లిష్టత అంటారు కదా, అసలు అర్థం చేసుకోవడము, ఎక్స్ప్రెస్ చేయడము, ఎక్స్ప్లెయిన్ చేయడము ఎంత కాంప్లెక్స్ ఐడియానో ఇది అనేది. అంటే మన భాషకు అందనటువంటి దేవుని యొక్క వ్యక్తిత్వం. అయితే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? వాట్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ దిస్ హోల్ డాక్ట్రిన్? ద డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీలో 3 విషయాలు కనబడతాయి జానీ. ఒకటి ఏంటంటే ట్రినిటీ అన్నప్పుడు ఇందాక సురేష్ వంగరి గారు చెప్పినట్లు ట్రై అంటే ముగ్గురు, 3 ఏకతత్వం కలిగిన వాళ్ళు, ఒకే తత్వం కలిగిన వాళ్ళు, అది ఉన్నటువంటి కాన్సెప్ట్. దాంట్లో 3 స్టేట్మెంట్స్ ఏంటంటే ట్రినిటీలో ఈచ్ పర్సన్ ఈజ్ గాడ్. అంటే తండ్రి దేవుడు, కుమారుడి దేవుడు, పరిశుద్ధాత్ముడి దేవుడు. రెండోది ఏంటనంటే కనుక ఈచ్ పర్సన్ ఈజ్ డిస్టింక్ట్, వేరు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ డిస్టింక్ట్. తర్వాత ఈ ముగ్గురు ఒక దేవుడై ఉన్నాడు,
ఒక దైవత్వమై ఉన్నారు. గాడ్ హెడ్ అనే మాట ఉపయోగిస్తారు ఇంగ్లీష్లో. ఎస్. వన్ గాడ్ హెడ్. ఇంగ్లీష్లో అయితే వన్ గాడ్ హెడ్ అని అంటారు. తెలుగులో గాడ్ హెడ్ అన్నదానికి దైవత్వము అనేటువంటి పదం తప్పించి ఇంకేం ఉపయోగించరు. సో ట్రినిటీ మీన్స్ వన్ గాడ్ హెడ్, ఈచ్ పర్సన్ ఈజ్ గాడ్, ఈచ్ పర్సన్ ఈజ్ డిస్టింక్ట్. దీస్ ఆర్ ద త్రీ సమ్మరీగా చెప్పొచ్చు అన్నమాట ట్రినిటీకి. ఓకే, మీరు ఏమైనా యాడ్ చేస్తారా సురేష్ గారు? సురేష్ గారు మీరు ఏమైనా యాడ్ చేస్తారా? ఓకే, లేదు జాని, అన్న చెప్పింది చాలా క్లియర్ గా ఉంది. ఓ నేను ఓకే, ఇక్కడ ఒక డిస్టర్బెన్స్ వస్తుంది, వన్ కాల్ ఈజ్ కమింగ్. సో యా, ఆ స్టేట్మెంట్ నేను టైప్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. అంటే యాక్చువల్గా వన్ గాడ్ 3 పర్సన్స్ అనేది ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు విలియమ్స్ గారు? అంటే ఇందాక సురేష్ గారు చెప్పినట్లు ఇది అర్థం చేసుకునేటువంటి విషయం కాదు, అంగీకరించాల్సిన విషయం, ఓకే, విశ్వసించాల్సిన విషయం. ఎందుకనంటే దేవుణ్ణి అర్థం చేసుకోగలిగే మొగోడు లేకపోతే మనిషి ఎవరు లేరు. అంటే ఐఎమ్ సారీ టు యూజ్ దట్ వర్డ్. అంటే మనం అంత పెద్దోళ్ళం కాదు, గొప్పోళ్ళం కాదు ఆయన అర్థం చేసుకోవడానికి. ఇఫ్ ఐ కెన్ సే దట్ ఐ నో గాడ్, దట్ మీన్స్ ఐఎమ్ అబోవ్ గాడ్. సో ఎవరు కూడా పూర్తిగా అర్థం చేసుకోలేరు ఈ దైవత్వంలో ఉన్నటువంటి ఈ విశిష్ట గుణం. బిలీవ్ చేయాల్సిందే. మనం బిలీవ్ చేయడానికి చాలా రకాలైనటువంటి రుజువులు దేవుడు మన ముందు పెట్టడం జరిగింది. సో దీంట్లో మనకు అర్థమవుతుంది ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక దైవత్వంగా ఉన్నారు. అయితే వీళ్ళు ఒక దైవత్వంగా ఉండటానికి ఏంటనంటే ముగ్గురికి ఒకే తత్వం ఉండాలి. ముగ్గురు ఒకే తత్వం ఉంటేనే ట్రినిటీ అనేది పాసిబిలిటీ. తండ్రి ఆది అంతం లేనివాడు, కుమారుడు ఆది అంతం లేనివాడు, పరిశుద్ధాత్ముడు ఆది అంతం లేనివాడు. ముగ్గురు కూడా కో ఈక్వల్. అప్పుడే అది సాధ్యమవుతుంది. సో మనం ఏమని చెప్తామంటే ముగ్గురు వ్యక్తులు, తండ్రి వ్యక్తి, కుమారుడు వ్యక్తి, పరిశుద్ధాత్ముడు వ్యక్తి. వాళ్ళ ముగ్గురు యొక్క సమూహం అనలేం, ఫెలోషిప్ అనలేం, బట్ వీ కెన్ సే ఆ ముగ్గురు గాడ్ హెడ్గా మనకు కనబడుతున్నారు, ఒక దైవత్వంగా. యా, థ్యాంక్ యూ సో మచ్. సురేష్ గారు చెప్పండి. జాని, అన్న చెప్పిన దానికి ఇంకొక మాట యాడ్ చేస్తాను, మేబీ ఎవరికైనా వ్యూవర్స్ లో చిన్న క్లారిఫికేషన్ కోసం. ఈ ముగ్గురు మనం ఒక టీమ్ గా ఉందామని అనుకోవటం కాదు. ముగ్గురు ఏకమై ఉన్న ఏకదేవుడు గాడ్. మనం గతంలో మాట్లాడుకున్న అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. దేవుడు స్వయంభవుడు, ఆయన తనకు తానుగా ఉనికి కలిగి ఉన్నాడు. he exists అంతే. he has no beginning, he has no end, he exists, self existent. ఆయన తనకు తానుగా ఉనికి కలిగి ఉన్నాడు. అలా ఉనికి కలిగి ఉన్న దేవుడు త్రియేక దేవుడు. అది మనం మాట్లాడు. ఇక అందులో అది ఒక కమిట్మెంట్, ఒక అగ్రిమెంట్ తో వచ్చి మన ముగ్గురు దైవత్వంలో కలిసి ఉందాము. నో, ఇట్స్ నాట్ దట్ వే, బట్ దే ఆర్ వన్. ఇది అంటే ఇక్కడ ఫస్ట్ త్రియేకత్వం యొక్క సిద్ధాంతాన్ని టెర్టులియన్ ప్రతిపాదించినప్పుడు చేసినటువంటి స్టేట్మెంట్ అని చెప్తారు. దేర్ ఈజ్ బట్ వన్ గాడ్, ద ఫాదర్, ద సన్ అండ్ ద స్పిరిట్ ఈజ్ ఈచ్ ఫుల్లీ అండ్ ఇటర్నల్లీ గాడ్. గాడ్స్ కాదు, ఇటర్నల్లీ గాడ్. The Father, the Son and the Spirit, each a distinct person. ఇది కొంచెం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఏమైనా దీనిపైన కెన్ యూ త్రో సమ్ లైట్ విలియమ్స్ గారు? పర్సన్ అన్నప్పుడు వ్యక్తి, వ్యక్తికి ప్రత్యేకమైనటువంటి స్వతహాగా ఉండేటువంటి ఆలోచనలు, నిర్ణయించుకునేటువంటి శక్తి, మనసు, హృదయము ఇవన్నీ ఉంటాయి. అప్పుడు ఆయన్ని పర్సన్ అంటారు. బేసిక్గా 3 ఏరియాస్ గురించి ఆలోచిస్తారు. ఒకటి ఏంటంటే హార్ట్, ఫీలింగ్కి సంబంధించింది, మైండ్, థింకింగ్కి సంబంధించింది, విల్, నిర్ణయాలకి సంబంధించింది. ఒక
పర్సన్ ఉండాలంటే ఈ 3 ఖచ్చితంగా ఉండాల్సిందే. హార్ట్, మైండ్ అండ్ విల్. కాబట్టి తండ్రికి హార్ట్ ఉన్నది, కుమారుడికి హార్ట్ ఉన్నది, పరిశుద్ధాత్ముడికి హార్ట్ ఉంది. Yeah. తండ్రికి మైండ్ ఉన్నది, కుమారుడికి మైండ్ ఉంది, పరిశుద్ధాత్ముడికి మైండ్ ఉంది. తండ్రి మైండ్ కుమారుడిది కాదు, కుమారుడి మైండ్ పరిశుద్ధాత్ముడు కాదు. కానీ ఒకే మనస్తత్వం కలిగిన వాళ్ళని చెప్పాలి, ఒకే ఆలోచన సరళి కలిగిన వాళ్ళని చెప్పాలి, ఒకే విధమైనటువంటి ఫీలింగ్ కలిగిన వాళ్ళని చెప్పాలి. బట్ దే హ్యావ్ దేర్ ఓన్ హార్ట్. అందుకనే పర్సన్ అనేటువంటి మాట ఉపయోగిస్తాం జరుగుతుంది. అంటే హార్ట్ అంటే మళ్ళీ మన హార్ట్ అని ఊహించుకుంటారేమో. అసలు కాదు. సో అది అంటే మళ్ళీ దేవునికి కూడా హార్ట్ అటాక్ వస్తుందా అని ఎవరో ప్రశ్న రాస్తారు. మళ్ళీ అపోలో హాస్పిటల్ పరలోకంలో కూడా ఉంటుందా అంటే కష్టమైపోతుంది. అది కాదు దాని ఉద్దేశం. నో, అంటే పర్సన్కి ఉండేటువంటి లక్షణాలు. నేను ఈ స్టేట్మెంట్ ఈ బైబిల్ డిక్షనరీలో నుండి మీకు అక్కడ రాసి పెట్టాను. ఎవరైనా కావాలంటే దయచేసి రెఫర్ టు దిస్ 3rd ఎడిషన్. యా, సురేష్ గారు, ఈ 3 సెంటెన్స్లను దిస్ ఈజ్ ద సమ్మరీ ఆఫ్ ద డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ. సో ఈ మూడింటిని కొంచెం అర్థం చేసుకోవడానికి మీరేమన్నా లైట్ వేస్తారా? యా, వీటితో పాటు ఇంకొక 2 పదాలు నేను గుర్తు చేయాలి జానీ. అంటే ట్రెడిషనల్ గా చాలా ఇంపార్టెంట్ పదాల కింద సీరియస్ గా మనం వాడుతున్న పదాలు ఏంటంటే కో ఈక్వల్ అండ్ కో ఇటర్నల్. అంటే యా, ఒక్కడే దేవుడు. అంటే మన గతంలో కూడా మాట్లాడుకున్నాము, దేవుడు ఒక్కడే అద్వితీయ దేవుడు, ఆయన వంటి వాళ్ళు ఎవరూ లేరని బైబిల్ చెప్తున్నప్పుడు మనం మనకు అర్థమైనట్టుగా ఒక ఆయన ఉంటాడు అట్లా బైబిల్ చెప్పలేదు. బైబిల్ మెంట్ ఏ ట్రయూన్ గాడ్. ఈ కామెంట్స్ లో ఎవరో ఇప్పుడే పెట్టారు, ఆంధ్రకర్ష కీర్తనలో చాలా అద్భుతమైన ఒక పాటలో మొట్టమొదటి లైన్ అది, త్రిత్వమై నిత్యత్వమున ఏకత్వమగు దేవ. అంటే చాలా బ్యూటిఫుల్ గా దాన్ని తెలుగులో పెట్టడం జరిగింది. ఆంధ్రకర్ష కీర్తనలో చాలా పాటలు దేవుడు త్రియేక దేవుడు అని చెబుతూ రాసిన పాటలు ఉన్నాయి. కొన్ని పాటలు ఎంత క్యాలిక్యులేటెడ్ గా ఉంటాయంటే 3 చరణాలు ఉంటాయి. మొదటి చరణం తండ్రిని గురించి, రెండవ చరణం కుమారుడు గురించి, మూడవ చరణం పరిశుద్ధాత్మ గురించి. లేదా కొన్ని పాటలు అన్ని రకరకాల విషయాలు చరణాలు రాసి లాస్ట్ చరణం త్రిత్వమైన దేవుడి ప్రస్తావనతో ఆ పాటను ముగించే ఒక ఫార్మాట్ ఆంధ్రకర్ష కీర్తనలో వాడారు. ఈ ప్రస్తుతంగా వస్తున్న పాటల్లో ఆ థియలాజికల్ ఫోకస్ లేదు. ఒక డాక్ట్రిన్, ఒక ఇంపార్టెంట్ దిస్ ఈజ్ అవర్ ఫెయిత్, దిస్ ఈజ్ అవర్ క్రీడ్ అని చెప్పుకునే పరిస్థితిలో మన పాటలు లేవు. సరే, నేను మన టాపిక్ లోకి వస్తే, వన్ గాడ్ అన్నప్పుడు ఈ ముగ్గురు కలిపే ఉన్నాం. చాలా సార్లు మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ముగ్గురు వేరు వేరు వ్యక్తుల్ని మనం కలిపి వన్ అందాము అన్నట్లుగా మనం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాం. బైబిల్ దానికి ఉల్టా చెప్తుంది. ఆయన కలిసే ఉన్నాడు, హీఈస్ దట్ వే, అంతే. ఆయన త్రియేక దేవుడు. మనం అసలు విడగొట్టడానికి వీల్లేనంత ఏకత్వం వాళ్ళలో ఉంది. బట్ డిస్టింక్ట్ పర్సనాలిటీస్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. తండ్రి కుమారుడు కాదు, తండ్రి కుమారుడు కాదు, తండ్రి పరిశుద్ధాత్మ కాదు. అలాగే కుమారుడు తండ్రి కాదు, కుమారుడు పరిశుద్ధాత్మ కాడు. అలాగే పరిశుద్ధాత్మ తండ్రి కాడు, పరిశుద్ధాత్మ కుమారుడు కాదు. తండ్రి తండ్రే, కుమారుడు కుమారుడే, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్ముడే. ముగ్గురు భిన్నమైన వ్యక్తిత్వాలు కలిగిన వాళ్ళు, కానీ ముగ్గురు ఏకమై ఉన్న ఒకే దేవుడు. దట్స్ హౌ ఐ కెన్ పుట్ ఇట్. వండర్ఫుల్. అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి కో ఇటర్నల్, కో ఎగ్జిస్టెంట్ ఆ పదాలు కూడా 2వ సెంటెన్స్ లో, ఆ పదాలు ఎందుకు మనం పర్టికులర్ గా గుర్తుపెట్టుకోవాలి అంటే, ముగ్గురు ఒకటే అయినప్పుడు ముగ్గురు సమానం అవ్వాలి, ముగ్గురు కలిసే ఉండాలి, ముగ్గురు నిత్యత్వంలో ఇటర్నల్ అయి ఉంటేనే ముగ్గురు దైవత్వం కలిగిన వాళ్ళని చెప్పడానికి కుదురుతుంది. ఎగ్జాక్ట్లీ. సో కో ఇటర్నల్ అన్నప్పుడు ముగ్గురు నిత్యులే, ముగ్గురు దైవత్వం కలిగిన వాళ్ళే. ఇటర్నల్ అయినప్పుడే దైవత్వం కలిగి ఉంటారు. కాబట్టి ఈక్వల్ అన్నప్పుడు గాడ్ హెడ్ లో ముగ్గురు ఉన్నారు అంటే
దైవత్వం విషయంలో ముగ్గురికి ఆ పరిపూర్ణమైన దైవత్వం ఉంది కాబట్టి వాళ్ళు అక్కడ ఉండగలిగారు కాబట్టి. సో కో ఈక్వల్, కో ఇటర్నల్. అందుకే ఇందాక నేను చెప్పిన పాట, త్రిత్వమై నిత్యత్వం అంతా కూడా ఏకత్వమైన దేవుడు, ఇటర్నల్ ట్రయూన్ గాడ్. యా అంటే బ్యూటిఫుల్గా టెర్టులియన్ 2వ శతాబ్దంలో మళ్ళీ 4-5 శతాబ్దాల్లో దీన్ని ప్రాచుర్యంలోనికి తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు చేసిన ఈ సమ్మరీ స్టేట్మెంట్, ఈ 3 సెంటెన్స్లలో ఇంతసేపు మనం మాట్లాడినవన్నీ ఎంత అల్లిక చేసినట్టుగా ఉన్నాయో మనకు అర్థమవుతాం. చెప్పండి. ఎప్పుడు జస్ట్ ఒక కామెంట్ ఎవరో పెట్టారు, మళ్ళీ మనం మిస్ అవుతామని. త్రియేక అనే పదం ఉపయోగించకపోతే ఏంటి నష్టం అని అన్నారు. నష్టం ఏమీ లేదు, ఏం నష్టం లేదు. ఈ పదమే వాడాలని మన ఉద్దేశం కాదు. బట్ హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ వాట్ గాడ్ ఈస్? సో దేవుడు ఏమై ఉన్నాడని బైబిల్ చెప్తుందో ఆ దైవ స్వభావాన్ని, ఆ దైవత్వాన్ని, ఆ గుణలక్షణాలని, ఆయన నేచర్ ని, ఆయన అట్రిబ్యూట్స్ ని వివరించే క్రమంలో మనకు అందుబాటులో ఉన్న వాటిలో తెలుగులో త్రియేక అనేది మంచి పదం అని నేను అనుకుంటాను. త్రియేక చెప్పండి విలియం సార్. యు ఆర్ మ్యూటెడ్, యూ హ్యావ్ మ్యూటెడ్ యువర్ సెల్ఫ్. వన్ అనే మాటను కూడా మనం ఎలాగ యూజ్ చేయాలి ఇక్కడ అనేది మనం అర్థం చేసుకుంటే బాగుంటుంది. వన్ అనే మాట రకరకాలుగా వాడచ్చు. ఒకటి అనేది డిజిట్, 1, 2, 3లో. రెండోది ఒకటి అని అన్నప్పుడు వన్ ఇన్ ఎసెన్స్, ఒకే టైపు, ఒకే విధంగా. సో ఈ రెండు ఒకటే అని అన్నప్పుడు అక్కట్లో ఒకటే అన్న దానికి అర్థం ఇట్ ఈజ్ ఎసెన్స్. ఆ రెంటికి ఉన్నటువంటి గుణం అనేది దైవ తత్వము, దేవుని తత్వము తండ్రిలో ఉన్నది, కుమారుల్లో ఉన్నది, పరిశుద్ధాత్మల్లో ఉన్నది. ముగ్గురు ఒకటే అన్నప్పుడు ఒక తత్వం కలిగిన వాళ్ళు అనే విషయం అర్థమవుతుంది. సో అక్కడ వన్ అన్నప్పుడు చాలా మంది పిచ్చి ప్రశ్నలు వేస్తారు. ఏంటనంటే ముగ్గురు ఒకటే ఎలా అవుతారు అనేది. ఎలా అవుతారంటే ముగ్గురు ఒకే తత్వం కలిగిన వాళ్ళు కాబట్టి, అది విషయం. అయితే ఇక్కడ కొన్ని క్లిష్టమైనటువంటి పదాలు, ఇప్పుడు మీరు వన్ అనే మాట అర్థం చేసుకోవడంలో ఎలా మనం కష్టపడతా ఉన్నామో, ఆ విధంగానే ముగ్గురు ఏకమై ఉండడం అనేటువంటి పదాన్ని మనం అర్థం చేసుకోవడం ఏ విధంగా కష్టమవుతా ఉందో, ఐ థింక్ ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి మాట మనం అర్థం చేసుకోవడంలో చాలాసార్లు ఏమంటారు విఫలమవుతున్నటువంటి పదం ఏంటనంటే పర్సన్. రైట్? పర్సన్ అనగానే మనం చాలాసార్లు మనలాగా ఊహించుకుంటాం. ఒక భౌతిక రూపం, ఒక లిమిటెడ్ టైమ్ అండ్ స్పేస్లో లిమిట్ అయినటువంటి ఒక పర్సన్ లాగా ఊహించుకుంటా ఉంటాం. బట్ దేవుని దగ్గర, ఆ దేవుని విషయంలో ఐ థింక్ అది సరి అయినటువంటి పద్ధతి కాదు అని అనుకుంటాం. మీరేమంటారు? అంటే ఇప్పుడు మనము పర్సన్ అనగానే ఒక బాడీ, ఒక ముఖ కవళిక, ఒక ఫీచర్ అది ఆలోచిస్తాం. అలా ఆలోచించకుండా పర్సన్ ని మనం డిఫైన్ చేయటం, డిస్క్రైబ్ చేయటం, లేకపోతే రిమెంబర్ చేసుకోవటం అనేది అసాధ్యం. అయితే అదే దేవునికి ఆపాదించాలనుకుంటే కనుక పొరపాటు అవుద్ది. వి విల్ బి మిస్అండర్స్టాండింగే కాదు, వి విల్ బి మిస్రిప్రజెంటింగ్ గాడ్. దేవుణ్ణి తప్పుగా రిప్రజెంట్ చేసిన వాళ్ళం అవుతాం. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు అని అన్నప్పుడు తండ్రి ఆత్మయ్య ఉన్నాడు, కుమారుడు ఆత్మయ్య ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా ఆత్మయ్య ఉన్నాడు. దే ఆర్ స్పిరిట్ బీయింగ్స్. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే వ్యక్తిత్వము అన్నప్పుడు ఇట్ ఈస్ బియాండ్ బాడీ, శరీరానికి అతీతమైనది, ఆ వ్యక్తి యొక్క తత్వాన్ని సూచించేది. వాడు మూర్ఖుడు అని అన్నప్పుడు దట్ ఈస్ హిస్ పర్సనాలిటీ. వాడు మొండోడు, దట్ ఈస్ హిస్ పర్సనాలిటీ. సో ఆ విధంగా వ్యక్తిత్వము ఇట్ ఈస్ బియాండ్ బాడీ. సో ఆ బాడీకి లిమిట్ చేయడానికి ప్రయత్నం చేసి సేమ్ థింగ్ దేవుడికి ఆపాదిస్తే కనుక దట్ బికమ్స్ ఎ మిస్టేక్. ఎస్, అందుకే వ్యక్తి అనేటువంటి పదం కన్నా వ్యక్తిత్వము అనేటువంటి పదము చాలా అర్థాన్ని ఇచ్చేదిగా ఉంటుందేమో. ఎందుకు అనంటే వ్యక్తిత్వము, అందుకే పౌలు రాస్తూ దైవత్వము అనే మాట ఉపయోగిస్తాడు. ఏమంటారు సురేష్ గారు? జానీ, నేను హెబ్రీ పత్రిక ఒక వచనం చూపించాలని ఆలోచిస్తున్నాను. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో యేసుక్రీస్తు వారి గురించి వివరిస్తూ రాయబడిన మాట, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును
ఆ, అంటే ఆ తేజస్సు అనే మాటకు ఫుట్ నోట్లో ఏముందంటే ప్రతిబింబము. ఉమ్, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు లేక ప్రతిబింబము, అలాగే ఆయన తత్వము యొక్క మూర్తిమంతము. ఉమ్, ఇది బ్యూటిఫుల్ గా ఉంది తెలుగులో. అంటే when we say పర్సన్ లేదా గాడ్ హెడ్ లో వ్యక్తులు అన్నప్పుడు ఈ పదాలు మనం ఆలోచించాలి. తత్వము, మూర్తిమత్వము. ఆధునిక అంటే కాంటెంపరీ తెలుగులో ఈ పదం కూడా వాడారు. ఏమన్నారంటే దేవుని స్వభావ స్వరూపం అని అన్నారు. ఉమ్, సో దేవుని స్వభావ స్వరూపం అంటే దేవుడి స్వభావం, లేకపోతే గాడ్ హెడ్. గాడ్ అంటే ఏంటి, ఆయన మూర్తిమత్వం ఏంటి అన్నప్పుడు ఈ సబ్సిస్టెన్స్ లేదా ఈ నేచరు దేవుడికి, అంటే దేవుడు అనబడాలి అంటే ఏ గుణాలు కలిగి ఉండాలో అవి ముగ్గురులోనూ పరిపూర్ణంగా ఉన్నాయి. సో అది మన గాడ్ హెడ్ అనే పదం మనం వాడుతున్నప్పుడు. అగైన్ దట్ డజంట్ మీన్ త్రీ గాడ్స్. త్రీ గాడ్స్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. బైబిల్ చెప్తున్న ఒక ప్రధానమైన సత్యం ఏంటంటే గాడ్ ఈజ్ వన్, దేర్ కెన్ బి నో అదర్ గాడ్. ఇంకొక దేవుడు ఉండటానికి వీల్లేదు. ఇంకొక దేవుడు ఉండే లెక్క అయితే గనక ఆయన దేవుడు అవ్వడు. కాబట్టి దేవుడు ఎప్పుడూ కూడా ఒకే ఒక ఆయన ఉంటాడు, సృష్టికర్త అయిన అనంతుడైన దేవుడు. ఆ ఏకైక వన్ అండ్ ఓన్లీ గాడ్ లో, ఆయన దైవత్వంలో త్రీ డిస్టింక్ట్ పర్సన్స్ ఉన్నాయి. అది బైబిల్ చెప్తుంది. యా అయితే ఎవరో అడిగారు కదా అసలు ఈ త్రియేకత్వాన్ని లేక త్రిత్వం అనే పదం ఉపయోగించకపోతే ఏంటి నష్టం అని అడిగారు. అయితే దేవుడు త్రిత్వం అయి ఉండకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయంటారా? ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ అ ప్లూరాలిటీ ఇన్ హిమ్సెల్ఫ్, దేవుడు తనలో తానే బహుళత్వాన్ని కలిగి ఉండకపోతే ఏమైనా నష్టం కలుగుతుందంటారా విలియం సార్? జానీ, నష్టం కలుగుద్దా లేదా అనేది కాదు, కానీ ఆయన ఆ విధంగా ఉండేవాడు కాబట్టి, అంటే ముగ్గురు వ్యక్తులు దైవతత్వం కలిగిన వారు కాబట్టి కొన్ని కొన్ని గుణాలు సాధ్యమైనవి. లేకపోతే కనుక అవి సాధ్యమై ఉండేవి కావు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే లవ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలంటే, దేవుడు ప్రేమ అయి ఉండాలంటే ఆయనే ప్రేమించేవాడు, ఆయనే ప్రేమించబడేవాడు, ఆయనే ప్రేమను వ్యక్తపరిచేవాడు. ఈ మూడు అవ్వుండాలంటే దెర్ హ్యాస్ టు బి 3 persons. అప్పుడే అది సాధ్యమవుతుంది. తర్వాత ఫెలోషిప్, మనం తహతహలాడతాం. దేవుడు మనల్ని గ్రెగేరియస్గా తయారు చేశాడు, అంటే సంబంధాల జీవిగా తయారు చేశాడు. ఎందుకంటే అది దేవునిలోంచి వచ్చినటువంటి తత్వం, దేవుడు మనకి ఇచ్చినటువంటి తత్వం. వారిలో ఆ విధమైనటువంటి కలిసి ఉండాలి అనేటువంటి ఆ విపరీతమైనటువంటి తహతహలాడటం అని ఉండేది. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చచ్చిపోవడానికి ఆయన ఇబ్బంది పడింది శారీరక సమస్యల కోసం కాదు, శారీరకంగా పడే దెబ్బల కోసం కాదు. తండ్రి నుంచి ఎడబాటు పొందటం అనేది తనకి చాలా కష్టం అనిపించింది. ఎందుకనంటే దే ఆర్ ఆల్వేస్ టుగెదర్, దే ఆర్ ఆల్వేస్ వన్. బట్ వెన్ హీ డైడ్ ఆన్ ద క్రాస్, ఆయన శిలువ మీద చనిపోయినప్పుడు, మన పాపం ఆయన మీద మోపబడినప్పుడు, హీ గాట్ సెపరేటెడ్. అది తనకు చాలా కష్టమైంది. సో దేవునిలో ఆ బహుళత్వం లేకపోతే ఈ గుణగణాలు సాధ్యమై ఉండేవి కావు. లవ్ కానీ, లీడర్షిప్ కానీ, లేకపోతే ఫెలోషిప్ కానీ, ఏదైతే ఒకళ్ళకంటే ఎక్కువైతే సాధ్యమవుతాయో ఆ గుణగణాలన్నీ మిస్ అయిపోయింది. మీరు అంటే ఈ సబ్జెక్ట్ కంటిన్యూ చేయకముందు నేను మర్చిపోతానేమో అని ఈ మాట చెప్తా ఉన్నా. ఎవరో కింగ్ జేమ్స్ బైబిల్ మంచిదా, న్యూ కింగ్ జేమ్స్ బైబిల్ కరెక్టా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని అడుగుతా ఉన్నారు. దయచేసి బైబిల్ ట్రాన్స్లేషన్స్ గురించి ప్రశ్నలు ఉన్నటువంటి వాళ్ళు ఈ ఫ్రైడే బ్లాక్ ఆర్ వైట్ తప్పకుండా అటెండ్ కండి. ఎందుకు అనంటే బైబిల్ ట్రాన్స్లేషన్ కమిటీస్లో ఉన్నటువంటి ఒక గొప్ప థియోలోజియన్ డాక్టర్ బిల్ మౌన్స్, ఆయన బైబిల్ ట్రాన్స్లేషన్ కమిటీస్లో ఉన్నటువంటి ఆయన రేపు మన ఆర్టీఎఫ్ బ్లాక్ ఆర్ వైట్ ప్రోగ్రాంలో గెస్ట్గా రాబోతా ఉన్నారు. మీరు దయచేసి స్ట్రైట్గా ప్రశ్నలు అడగవచ్చు. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అబౌట్ బైబిల్ ట్రాన్స్లేషన్స్, బైబిల్ వర్షన్స్, ఫ్రైడే యూ కెనాట్ మిస్. సో దట్ ఈస్ వన్ థింగ్. యా, లెట్స్ కమ్ బ్యాక్ టు ద పర్సనాలిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకునే విషయంలో ఇప్పుడు మీరు చెప్పింది చాలా వాస్తవం. అంటే దేవుని యొక్క వ్యక్తిత్వంలో ఆ బహుళత్వం లేకపోతే, ప్లూరాలిటీ అనేది లేకపోతే, అసలు రిలేషనల్ యాట్రిబ్యూట్స్ పోయిన వారం మనం స్టడీ చేసాం. అంటే దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన
గుణగణాలను మనము వర్ణిస్తూ ఉన్నప్పుడు, అంటే అర్థం చేసుకుంటా ఉన్నప్పుడు, దేవునికి మాత్రమే చెందినటువంటి గుణగణాలను, మళ్ళీ రిలేషనల్ యాట్రిబ్యూట్స్ని మనము స్టడీ చేసాం. అది సాధ్యం కాదు అని అర్థమవుతా ఉంది. దేవునిలో బహుళత్వం లేకపోతే మనము ఈ ఏమంటారు, ఈ ఈ లక్షణాలను మనం అర్థం చేసుకోలేం. దయ, కనికరం, ప్రేమ, సహవాసం, ఇవన్నీ మనం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. సో ఇట్ విల్ బి ఎ గ్రేట్ లాస్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ గాడ్ యాజ్ ప్లూరాలిటీ. దేవుని యొక్క వ్యక్తిత్వంను మనం సరిగా అర్థం చేసుకోవట్లేదని మనకు అర్థమవుతా ఉంది. లెట్స్ కమ్ టు వ్యక్తిత్వం. సురేష్ గారు, వ్యక్తిత్వం యొక్క ప్రధాన లక్షణాలు ఏమైనా చెప్తారా? వ్యక్తిత్వము అంటే ఉండేటువంటి లక్షణాలు ఏంటి? ఇందాక విలియమ్సన్ చెప్పినట్టు పర్సన్ అనే దానికి కొన్ని నిర్వచనాలు ఉన్నాయి, అంటే కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. వాళ్ళకి ఒక విల్ ఉండాలి, వాళ్ళకి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, వాళ్ళకి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఇందాక విలియమ్సన్ చాలా బ్యూటిఫుల్ గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు, నేను అదంతా మళ్ళీ రిపీట్ చేయను. బట్ వ్యక్తిత్వంలో ఒక ఒక ఏమంటాము వైవిధ్యం, అంటే ఒక డిస్టింక్షన్ ఉంటుంది, తర్వాత ఒక ఫంక్షనింగ్ ఉంటుంది, తనదైన పనితీరు ఉంటుంది, తనకంటూ కొన్ని లక్ష్యాలు లేకపోతే ఏమంటాము స్వభావం ఇన్ ద సెన్స్ ఏంటంటే పనితీరు నేను మాట్లాడుతుంది. తనకంటూ ఒక పనితీరు, ఫంక్షనింగ్ ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుంది, తనకంటూ ఒక విల్ ఉంటుంది, తనకంటూ కొన్ని భావోద్వేగాలు, ఎమోషన్స్ ఉంటాయి. సో ఇవి దట్ మేక్ హిమ్ ఏ పర్సన్. ఇక్కడ వైవిధ్యం అంటే ఈ ముగ్గురు వ్యక్తిత్వాల్లో డిస్టింక్షన్ ఎందుకుంది అని మనం మాట్లాడుతున్నాము అన్నప్పుడు, తండ్రిగా చేసే ఒక పనికిను కుమారుడిగా చేసే ఒక పనికి తేడా ఉంది. సో తండ్రి మాట కుమారుడు విధేయత చూపిస్తాడు, కుమారుడు కోసం తండ్రి కొన్ని పనులు చేస్తాడు, తర్వాత తండ్రి చెప్పిన మాటను కుమారుడు నెరవేరుస్తాడు, కుమారుడు తన మాట విన్నాడు కాబట్టి కుమారుడిని తండ్రి గణపరుస్తాడు. కొన్ని ఫంక్షనింగ్స్ ఉన్నాయి. సో ఎక్కడికక్కడికి ఆ డిస్టింక్షన్ మనకు కనపడుతూ ఉంటుంది. ఊరికినే మనం జిరాక్స్ కాపీలాగా పెట్టేసి ఒకే వ్యక్తిత్వం 3 కాపీస్ అని మనం అంటలేదు. సో ఇందా మనం మాట్లాడుకున్నట్టుగా ఈచ్ ఏ డిస్టింక్ట్ పర్సన్, ఇందాక మీరు పెట్టిన మాట, ఈచ్ ఏ డిస్టింక్ట్ పర్సన్, ఒక విశిష్టమైన వ్యక్తిత్వం ఉంది. ముగ్గురు దైవత్వం కలిగిన వాళ్ళే, దైవత్వానికి సంబంధించి వన్ ఇన్ ఎసెన్స్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు సబ్సిస్టెన్స్ డిస్టింక్ట్ ఇన్ సబ్స్టెన్సెస్. వండర్ఫుల్. అంటే కొంచెం బైబిల్ నుండి బయటకు వచ్చి సైకాలజీ పరంగా మనం ఆలోచిస్తే వ్యక్తిత్వము లేక వ్యక్తి అని ఎవరిని అంటాం అని అంటే ఫిజికల్ షేప్ ఉన్నటువంటి వాళ్ళని కాదు. ఎందుకు అనంటే జంతువులన్నిటికీ ఫిజికల్ షేప్ ఉంటుంది, కానీ వాటికి వ్యక్తిత్వం లేదు. మనల్ని ఎందుకు వ్యక్తులు అంటారు అని అంటే, నేను చదివింది తెలుసుకున్నది ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ నోయింగ్. వ్యక్తికి ఉండేటువంటి ప్రాథమికమైన లక్షణం సెల్ఫ్ నోయింగ్, నన్ను నేను తెలుసుకునే లక్షణం. అండ్ ఆల్సో దాన్ని సెల్ఫ్ డిస్క్రిప్షన్ అంటారు. రెండోది సెల్ఫ్ ప్రిస్క్రిప్షన్. మీరు చెప్పినట్టు ఇంతసేపు ఏం చేయాలి, ఎందుకు చేయాలి అనేటువంటి ఆ ఉద్దేశాలు, పర్పస్, ఉద్దేశము లేక మీనింగ్, ఇవన్నీ వ్యక్తులకు మాత్రమే సంబంధించినటువంటివి, జంతువులకు ఇవి ఉండవు. కాబట్టి ఇవి దేవునికి ఉన్నటువంటి లక్షణాలు. దేవుడు హీ నోస్ హూ హీ ఈజ్. ఆయనకి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. మన ఇతర మతాల్లో ఉన్నట్టు దేవుడికి ఆయన శక్తిని చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరో వచ్చి చెప్తారంట కదా. సో ఈ వ్యక్తిత్వం అనే మాటను కూడా మనం అర్థం చేసుకోవడం చాలా చాలా అవసరం. అంతే.